చెట్లు స్వర్గం వరకు ఎదగాలంటే దాని వేర్లు నరకం వరకు చేరుకోవాలి. ఆలోచించటం కష్టం. అందుకే చాలామంది ముందే విమర్శిస్తారు. మంచి మనిషిగా ఉండాలని ఆశపడకు, సంపూర్ణ మనిషిగా ఉండాలని ఆశపడు. మనలో ప్రతి ఒక్కడిలో మనకు తెలియని మరొకడుంటాడు. ఎంత అసాధ్యమైనప్పటికీ ప్రజలు తమ ఆత్మను ఎదుర్కోకుండా ఉండటానికి ఏదైనా చేస్తారు. నువ్వు చేస్తానని చెప్పేది కాదు, నువ్వు ఏమి చేస్తావో అదే నువ్వు. రూపం ఏదైనా వ్యసనం మాత్రం చెడ్డదే. అది మద్యమైన లేదా ఆదర్శవాదమైన. జీవితం నిజంగా 40 తర్వాతే ప్రారంభమవుతుంది. అప్పటి వరకు నువ్వు పరిశోధన మాత్రమే చేస్తుంటావు. సిగ్గు అనేది ఆత్మను తినేసే ఒక భావోద్వేగం. వెళ్ళిపోతున్న వారికి పట్టించుకోకు, లేకపోతే నువ్వు తరువాత వచ్చే వారిని కలవలేవు.